నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, రేపటి నుంచి అసెంబ్లీ మరి పునఃప్రారంభం కానున్నది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలలో సాగునీటి రంగం సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా గోదావరి నీళ్ల వాటాలు అదేవిధంగా పంపిణీకి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు అవేర్నెస్ కల్పించేదానికి ప్రజాభవన్లో మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి చరణ్ కౌశల్, చెప్పండి, అసలు ఇక్కడ ఈరోజు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేని మీద ఉంటుంది? అంటే ప్రధానంగా భారీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమాన్ని సంబంధించి ప్రధానంగా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, 2014 నుంచి వరకు 23 వరకు ఏం జరిగింది, 23లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి అపెక్స్ కమిటీలో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం వాదాలు వినిపిస్తా ఉన్నాం, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా గోదావరి సంబంధించినటువంటి పట్టిసీమ సంబంధించి నీళ్లు తీసుకుపోతూ ఉంటే ఏ విధంగా అసెంబ్లీలో కేసీఆర్ గారు ప్రశంసించాడు, అదే కాకుండా పోతిరెడ్డిపాటి సంబంధించి ఎవరి ఆయనలో పొక్క పెరిగింది, అదే కాకుండా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి 299 టీఎంసీలు ఒప్పుకుంది ఎవరు, అపెక్స్ కమిటీలో ఎందుకు వాకౌట్ చేయలేదు, ఎందుకు సుప్రీంకోర్టు పోవాల్సి వచ్చింది, అన్ని కూలంకష. అదే కాకుండా జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు ఎందుకు ఇప్పుడు ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు దాని గురించి చెప్తా ఉన్నాం కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి వాస్తవ విషయాలు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసారు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని ఎకరాలు బారుతా ఉంది, అదే కాకుండా ఎందుకు నీటి అలొకేషన్ జరగలేదు, ఎవరి మూలంగా తెలంగాణకు అన్యాయం జరిగింది, కృష్ణా కావచ్చు, గోదావరి వాటర్లో, దాని మీదనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాసేపట్లో ప్రజాభవన్లో మొదలు కానున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనున్నారు. మొత్తం మీద రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మీద, ప్రాజెక్టుల నిర్మాణం మీద, గత ప్రభుత్వంలో జరిగిన నీటి ప్రాజెక్టుల నిర్మాణము, అందులో లోటుపాట్ల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిపక్షం ఏదైతే విమర్శలు చేస్తుందో ఆ విమర్శలకు ధీటుగా తిప్పికొట్టేదానికి ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుందని చెప్పవచ్చును. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, అన్ని వర్గాలకు అవగాహన కల్పించి, ఏదైతే విపక్షాలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విమర్శలు చేస్తుందో ఆ విమర్శలను గట్టిగా తిప్పికొట్టేదానికి, పూర్తి అవగాహన కలిగించేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, వాటిని ఏటిని కూడా పట్టించుకోవాలని చెప్పేసి ఒక అధికార పార్టీ ఆరోపణ చేస్తుంది. అదేవిధంగా ఒక్క కాళేశ్వరం తప్పక మిగిలిన ఏ ప్రాజెక్టుల మీద కూడా దృష్టి సారించాలని చెప్పి ఆరోపిస్తున్నారు. మొత్తం మీద 10 సంవత్సరాల్లో 1,83,000 కోట్లు 83,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టారు. కానీ ఏమాత్రం పురోగతి లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. నీటి వాటాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది, ఏపీకి మేలు చేసేటట్టుగా ప్రయత్నం చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలను ఏ విధంగా తిప్పుకొట్టాలో, వాస్తవ పరిస్థితి ఏందో తెలియజెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడ ప్రజాభవన్లో మొదలు కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం, ఇతర ప్రభుత్వ విప్పులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. దాదాపు ఒక 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా కృష్ణా నదీ జలాలకు సంబంధించి, అదేవిధంగా గోదావరి నదీ జలాలకు సంబంధించి, ఆ నదీ జలాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత, దానికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకుంటున్నది ఎంత, ఈ తదితర అంశాలన్నింటి కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారికంగా వాస్తవ పరిస్థితులను వీళ్ళందరూ కూడా వివరించి, వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ కల్పించి రేపు ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టేదానికి దోహదం చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.